పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఒక భీకరం యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో అతిపెద్ద సెన్సేషనల్, అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఒక ఆర్మీ కూడా సరిగ్గా లేని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యొక్క F-16 బాంబర్స్ని కూల్చేసినట్టు తెలుస్తుంది. అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ అయినాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక ఎక్స్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో F-16 ఫాల్కన్ అంటే అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుక్కున్న ఈ F-16 ఫైటర్ జెట్ ఈ కాబూల్ సమీపంలో కూలిపోయినట్టు తెలుస్తుంది. దాని నెంబర్ కూడా సరిగ్గా కనపడుతుంది మనకి. F-16 దాని నెంబరు 85510 మంటల్లో కూలిపోయి కాలిపోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక F-16 ఫైటర్ జెట్ని ఆఫ్ఘాన్ కూల్చివేయడం పాకిస్తాన్కి ఇది తీవ్రమైన అవమానం. అసలు ఈ యుద్ధం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం చూస్తే ఒక భీకరమైన యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫిబ్రవరి 1st వీక్లో ఇస్లామాబాద్ కుబ్రా అనే ఒక మాస్క్ మీద అటాక్ జరిగినప్పుడు 31 మంది చనిపోవడం, 170 మంది ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. ఇది పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్, ఇది పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది తీవ్రవాద సంస్థ ఈ పని చేసింది. తాలిబాన్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కూడా అనుకుంటూ ఆ పాకిస్తాన్ ఏం చేసిందంటే వెంటనే ఫిబ్రవరి 22వ తారీఖున ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడి నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 30 మంది దాకా సివిలియన్ చనిపోవడం జరిగింది. అది యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుంది, 70 మంది ఆఫ్ఘాన్ తాలిబాన్ తీవ్రవాదులు చనిపోయారన్నట్టు పాకిస్తాన్ చెప్పింది. దీనికి రెస్పాన్స్గా ఆఫ్ఘనిస్తాన్ ఒక తీవ్రమైన దాడిని ఈ జోరాన్ లైన్ వెంబడి పాకిస్తాన్ మీద చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 2 పాకిస్తానీ బేసెస్ నాశనం చేసి 19 చెక్ పోస్టులు, ఆర్మీ చెక్ పోస్టులని సర్వనాశనం చేసి మొత్తం 15 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని క్యాప్చర్ చేసి కిడ్నాప్ చేసినట్టు, ఒక 70 మంది పాకిస్తానీ సోల్జర్స్ చంపేసినట్టు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రకటించడం జరిగింది. కానీ పాకిస్తాన్ దీన్ని డినై చేసింది. దీన్ని డినై చేసి ఇప్పుడు ఏం చేసింది, గురువారం అర్ధరాత్రి అంటే ఫిబ్రవరి 26వ తారీఖు గురువారం అర్ధరాత్రి 1 గంటల నుంచి 3 గంటల మధ్యలో 2 గంటల పాటు మొత్తం J-10, JF-17 థండరు, F-16 ఫైటర్సు, గ్రిఫిన్ లాంటి ఎన్నో ఫైటర్ అంటే డజన్ల కొద్దీ ఫైటర్ జెట్స్తో ఎయిర్ టు గ్రౌండ్ క్రూయిజ్ మిసైల్స్తో భయానకమైన అటాక్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ అటాక్లో ముఖ్యంగా ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ పట్టణం మీద ఎయిర్ రైడ్స్ ఎక్కువ జరిగింది. తర్వాత పక్తీకి అనేది బార్డర్ దగ్గర ఉన్న ప్రావిన్స్లో జరిగింది. తర్వాత కాందహార్, ఇది ఇప్పుడు కాందహారు, ఇది తర్వాత ఒక క్యాపిటల్ కాబూలు, పక్తీకియా ప్రావిన్స్ అంటే హెల్మండ్ ప్రావిన్స్, వీటన్నిటిలో తీవ్రమైన వైమానిక దాడి జరిగినట్టు తెలుస్తుంది. దీంట్లో 100ల కొద్దీ ఆఫ్ఘాన్ సైన్యం లేదా పౌరులు మరణించినట్టు తెలుస్తుంది. మనకు చూస్తూ ఉంటే ఆఫ్ఘాన్లో ఈ కాబూల్ నగరంలో 8 పేలుళ్ళు, తీవ్రమైన పేలుళ్ళు సంభవించినట్టు కూడా ఇప్పుడు మనకి రిపోర్ట్లు వస్తున్నాయండి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ రైటర్స్ నుంచి, వేరియస్ న్యూస్ ఆర్గనైజేషన్ నుంచి పబ్లిష్ అయిన దాన్ని బట్టి మనకు వస్తున్నాయి. మొత్తం అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎలాంగ్ ది జోరాన్ లైన్ వెంబడి ఇక్కడ ఆఫ్ఘాన్ సైన్యం, తాలిబాన్ సైన్యం పాకిస్తాన్ మీద అటాక్ చేసుకుంటే ఇటు ఆఫ్ఘాన్ మీద మొత్తం ఈ అటాక్లు అనేవి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఖవాజా ఆసిఫా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ ఈవెన్ ఆసిఫా జర్దారీ ఏది ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాను, తర్వాత షహబాజ్ షరీఫ్ ఇప్పటి వరకు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఓపెన్ వార్ ప్రకటించినట్టే ఆఫ్ఘాన్ మీద. ఎందుకంటే మా సెక్యూరిటీ మేము చూసుకోవాలి, మా సావరెంటీ మేము రక్షించుకోగలం, ఇంకా ఓపెన్ వారే ఆఫ్ఘనిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించే మా పేషెన్స్ రన్ అవుట్ అంటే అయిపోయింది. కాబట్టి ఇక ఓపెన్ వార్ బహిరంగ యుద్ధమే అనుకుంటూ ఈ రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్ దాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఆయన ప్రైజ్ చేయడం జరిగింది. మరి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సైన్యం లేదు, ఎయిర్ ఫోర్స్ సైన్యం లేదు. 80,000 మంది ఫోర్స్ తాలిబాన్ ఫైటర్సే ఉంటారు, పఖ్తూన్ ఫైటర్స్. అక్కడ ఎయిర్ గన్నలు లేవు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు లేవు. ఎయిర్ ఫోర్స్ దగ్గర కేవలం ఒకటే హెలికాప్టర్ ఉంది, అది కూడా అమెరికా వదిలేసి వెళ్ళింది. మరి ఇలాంటప్పుడు ఒక F-16 ఫైటరు ఆఫ్ఘనిస్తాన్ ఎలా కూల్చేస్తుంది, దాని నెంబర్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఏంటంటే 85510 అంటూ మంటల్లో కాలిపోవడం కనిపిస్తుంది. మరి F-16 ఎలా పడి ఉంటుంది అంటే కేవలం క్రాష్ అయ్యి పడిపో ఉండాలి. అక్కడ ఏమైనా క్రాష్, బట్ F-16 క్రాష్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, అది కూడా US ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి. మరి ఎలా పడిపోయిందంటే మరి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ గన్లు ఉన్నాయా,
ఏమైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయంటే లేవు. వాళ్ళ దగ్గర స్టెంజర్ మిసైల్స్ ఉంటాయి. ఒకప్పుడు అమెరికా ఇచ్చింది భుజాల మీద పెట్టి. అది ఏమన్నా కూల్చాలి అంటే అది ప్రాబబిలిటీ 100లో 0.0001% కూడా ఛాన్స్ ఉండదు అలాంటి మిసైల్తో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చేయడానికి. మరి ఎలా పడిపోయిందంటే మరి ఎవరైనా ఇచ్చారా ఎయిర్ డిఫెన్స్ గన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇండియా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్లు ఆకాష్ కానీ తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు ఉన్నాయేమో. ఒకవేళ ఇండియా సప్లై చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదోలాగా ఎక్కడి నుంచి అయినా కొన్ని ఉండొచ్చు, ఏదో సందర్భంలో రష్యా నుంచి అక్వైర్ చేసి ఉండొచ్చు. ఏదో విధంగా మాత్రం ఈరోజు పాకిస్తాన్ ఒక అధునాతన ఇప్పుడు సిప్రీ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం 14వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ అమ్ముల పొదిలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమానం JF-17 కాదండి, F-16. దాన్ని ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూల్చేసింది అంటే అది చాలా బిగ్గెస్ట్ న్యూస్. అది బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ ఫర్ ది పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ట్రంప్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద ఆ F-16 బాంబర్స్ను కూడా ఎక్కువ మోహరించినట్టు మనకు తెలుస్తుంది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారా. ఇప్పుడు ఫస్ట్ ఫైటింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఆఫ్ఘాన్ సైన్యం అక్రాస్ ది జోరాన్ లైన్, అంటే మనకేంటంటే ఈ అక్రాస్ ది జోరాన్ లైన్ వెంబడి ఈ ఫైటింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టు చూస్తుంది. ఇది ఏకంగా ఇక్కడ మనకి POK ఈ గిల్జిట్ బల్టిస్తాన్ నుంచి ఇక్కడ బలూచిస్తాన్ ఇరాన్ బౌండరీ వరకు 2600 కిలోమీటర్ల సరిహద్దు ఇటు పాకిస్తాన్కి ఇటు ఆఫ్ఘనిస్తాన్కి ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ కాబూల్ దగ్గరున్న ఈ హెల్మెండ్, పక్తీకియా, కాందహారు ఈ సిటీల మధ్యలో ఎక్కడ ఆఫ్ఘాన్ ఫైటర్స్ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా హిందూ కుష్ మౌంటేనియస్ బౌండరీ అండి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ బౌండరీ. ప్రపంచంలోనే ఇంతటి బౌండరీలో ఇక్కడ రగ్గడ్ టెరైన్లో ఆఫ్ఘాన్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మౌంటేనియస్ వార్ఫేర్లో ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెరైన్స్ లాంటి సైన్యమే నిలబడలేకపోయింది వాళ్ళ మధ్యలో. కాబట్టి వీళ్ళు ఈ గ్రౌండ్ అటాక్ పాకిస్తాన్ మీద చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది భీకర సమరంగా మారిపోయింది. గత 2025 అక్టోబర్లో ఇలాంటి యుద్ధమే జరిగితే 70 మంది దాకా చనిపోతే అప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ ఏదో మీడియేటింగ్ చేసి, ముఖ్యంగా చెప్పాలంటే UAE, సౌదీ అరేబియా మీడియేటింగ్ చేసి తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మధ్యలో ఒక సీజ్ ఫైర్ చేసింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇస్లామాబాద్ మాస్క్ మీద ఈ ఫిబ్రవరి 1st వీక్లో జరిగిన కుబ్రా మాస్క్ మీద జరిగిన దాడితో మళ్ళా సమరం మొదలైందనమాట. సో ఈ విధంగా ఫిబ్రవరి 22న వైమానిక దాడి పాకిస్తాన్ వెళ్ళి దీని మీద వైమానిక దాడి, వెంటనే ఆఫ్ఘాన్ సైన్యం దీని మీద 19 చెక్ పోస్టులు, 2 బేసెస్ని, తర్వాత ఒక 70 మంది సైన్యాన్ని చంపేయడం, 15 మంది పాకిస్తానీ సైన్యాన్ని వాళ్ళు పట్టుకోవడంతో ఇప్పుడు గురువారం ఈ అటాక్ ఇస్లామాబాదు, ఈ కాందహారు, ఈ పక్తీకియా, అదేవిధంగా ఇప్పుడు పెషా, ఈ కాందహారు, అదే కాబూలు రాజధాని ఇక్కడ జరిగింది. ఇప్పుడు F-16 ఫైటర్ ఇక్కడ కూలిపోయింది. అందుకనే పాకిస్తాన్ ఇప్పుడు ఓపెన్ వార్ ఎందుకు అంటుందంటే ఇంకా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది మీడియేటింగ్కి వచ్చినా పగ తీర్చుకోవడానికి అటాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది వార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్సు లేదు. బట్ ఏమైనా ఇండియా కానీ ఇక రష్యా కానీ వేరే దేశాల నుంచి అది ఏమన్నా సంపాదించుకుంటే పాకిస్తాన్ శత్రు దేశాలు ఇది తన ఎయిర్ గన్నల ద్వారా పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ పాకిస్తాన్ ఈజ్ ఎ సుపీరియర్ ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఎయిర్ ఫోర్స్ పరంగా దీన్ని ఆఫ్ఘన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఎంత నాశనం చేసినా ఎక్కువ ఆస్తులు నష్టపరిచే అవకాశం ఆఫ్ఘనిస్తాన్కి లేదు. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా నేతృత్వంలో 2 డికేడ్స్ అమెరికా ద గ్రేట్ అమెరికాయే అటాక్ చేసింది. ఇంకా నాశనం చేయడానికి ఏమీ లేవు. కొంత సివిలియన్స్ చనిపోయే అవకాశం ఉంది. కానీ ఆఫ్ఘాన్ సైన్యం 80,000 సైన్యం ఉంటుంది, పాకిస్తాన్కి 6,50,000 మంది సైన్యం ఉంటుంది. 80,000 సైన్యం ఈ డురాన్ లైన్ వెంబడి ఈ పఖ్తూన్ TTP అండి, ఇది తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేది ఒక సంస్థ, ఒక 30,000 మంది ఫోర్స్ తోటి ఉంటుంది. అదేవిధంగా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు అటాక్ చేస్తే పాకిస్తాన్లోనే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇవి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఇక్కడ ఈ వీటిలు కూడా వీళ్ళు సెషేషనిజం అడుగుతున్నారు, సెపరేట్ కంట్రీ. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఇబ్బంది జరుగుతుంది. వీళ్ళు ఆఫ్ఘాన్ కలిసి పాకిస్తాన్ మీద అటాక్ చేయగలిగితే దీన్ని తట్టుకోవడం ఆ పాకిస్తాన్ ఆర్మీకి అంత ఈజీ కాదు. ఇది ఒక సివిల్ వార్గా పరిణమించే అవకాశం ఉంది. బట్ పాకిస్తాన్ ఆఫ్ఘాన్ డీల్ చేయడం అంత ఈజీ కాదు. నేను ఒకటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆఫ్ఘనిస్తాన్ మనం ఏమంటామంటే ఒక గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారండి. ఆఫ్ఘనిస్తాన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు. ఒక ద గ్రేట్ బ్రిటిష్, USSR, అమెరికాయే ఓడిపోయి వెనక్కి వెళ్ళి
మరి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద గెలవగలదా అంటే హైలీ ఇంపాసిబుల్. మరి పాకిస్తాన్ ఒక ఎయిర్ ఫోర్స్ ద్వారానే బాంబింగు బంకర్ బర్స్ట్ బాంబర్స్ వేసి ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ ఆఫ్ఘనిస్తాన్ని అణచడం అనేది అసంభవం. ఇది ఈ విషయంలో ఏమైనా ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఈవెన్ పాకిస్తాన్ ఆరోపణ చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇండియా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ఇండిపెండెన్స్ని, వాళ్ళ వాళ్ళ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని, వాళ్ళ జియోగ్రఫికల్ ఇంటిగ్రిటీని పాకిస్తాన్ జోక్యం చేసుకుని నాశనం చేయడం, ఇలాంటి అటాకులు చేయడం మంచిది కాదు అని చెప్తుంది. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ముఖ్యంగా అరబ్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో శాంతి ఉండాలని ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇండియా కూడా శాంతిగా ఉండాలని కోరుతుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా పూర్తి సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు F-16 బాంబర్ పడిపోయింది, F-16 ఫైటర్ పడిపోయింది అంటే మరి ఆఫ్ఘనిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ గన్లు కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎవరిచ్చారు అంటే వాళ్ళు సముపార్జించుకున్నారు అంటే ఇండియా హెల్ప్ చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉదయించే అవకాశం ఉంది. పాకిస్తాన్ అయితే ఇండియా వైపు ఏలెత్తి చూపుతుంది. ఎందుకంటే ఆఫ్ఘాన్ తాలిబాన్ సైన్యానికి ఇండియా అన్ని ఆయుధాల పరంగా ఇచ్చిందనేది ఆరోపణ ఈరోజు పాకిస్తాన్ చేస్తుంది. అది కూడా F-16 బాంబర్ కూలిపోవడం అంటే ఆఫ్ఘనిస్తాన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ ఫర్ ది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ చాలా చాలా ప్రమాదంలో పడిపోయింది అనేది ఈరోజు మనం చెప్పుకోవచ్చు.